ఈరోజు నేను మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నానండి. నాన్ వెజ్ తినని వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఇలాంటి కర్రీ. హెల్త్కి కూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 200 గ్రామ్స్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను, ఒక 1 ప్యాకెట్. తర్వాత ఇందులోనే ఒక 7-8 కాజు, అలాగే ఒక 2 పెద్ద స్పూన్లు కర్డ్, 2 మీడియం సైజ్ టమాటోస్ అయితే వేసేసి మిక్సీలో పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసేసుకోవాలి. ఆనియన్ అంతా బాగా మగ్గిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు టమాటా పేస్ట్ అయితే వేసేసేయాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అవ్వాలి, అంతవరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి సరిపడా కారం 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ మీకు ఎంత కావాలో చూసి అంత యాడ్ చేసుకోండి. తర్వాత ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే ధనియాలు జీలకర్ర పొడి కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, ఇవన్నీ యాడ్ చేసి మనం కాజు టమాటా అనేది పచ్చివి వేసాం కాబట్టి మొత్తం ముద్దలాగా అయిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలండి. అంతవరకు కుక్ చేసుకుంటేనే మన కర్రీ అనేది టేస్టీగా వస్తుంది అనమాట. సేమ్ రెస్టారెంట్ స్టైల్ కర్రీ లాగే ఉంటుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే ఇలా వేసేసుకొని అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మష్రూమ్లో వాటర్ ఉంటుంది, చూసారు కదా, ఇలా వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. తర్వాత సిమ్లో పెట్టేసుకొని అంతా మిక్స్ చేసుకొని పైనుంచి అయితే నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో వాటర్ ఇంకా అవసరం అనుకుంటేనే యాడ్ చేయాలండి. ఇది అడుగంటుతుంది అనుకుంటేనే యాడ్ చేయాలి. నేను ఇక్కడ అడుగంటుతుంది కాబట్టి ఒక 50 ml మాత్రమే వాటర్ యాడ్ చేశాను. ఎక్కువ వాటర్ అవసరం లేదు ఈ కర్రీకి, గ్రేవీగా కావాలి కాబట్టి నేను కొద్దిగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే సిమ్లోనే కుక్ చేసుకుంటే మన మష్రూమ్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి, రోటీస్లోకి, దేంట్లోకైనా తినేసేయచ్చండి, అంత బాగుంటుందన్నమాట. హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇలా అయితే తప్పకుండా ట్రై చేసేసేయండి. నేనైతే ఈరోజు పరాటాతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా చాలా బాగుంటుందండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.